ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ ఫైటర్ జెట్లు రఫాడించాయి. పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. పాక్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ కాకుండానే లక్ష్యాలను ఛేదించాయి ఫైటర్ జెట్లు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ రెండు ఒకేసారి అన్ని లక్ష్యాలను ఛేదించాయి. పాకిస్తాన్ పీఓకే దాడుల్లో రాఫెల్ ఫైటర్ జెట్లు తిరుగులేని శక్తిని ప్రదర్శించాయి. 9 టెర్రరిస్ట్ క్యాంపులను నామరూపా లేకుండా చేశాయి. ఆపరేషన్ సింధూర్లో 4 నుంచి 8 రాఫెల్ జెట్లు పాల్గొన్నాయి. పాక్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ కాకుండానే లక్ష్యాలను ఛేదించాయి ఫైటర్ జెట్లు. టార్గెట్లను మాత్రమే నీలమట్టం చేసి చుట్టూ పరిసరాలకు నష్టం జరగకుండా ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, లేజర్ గైడెడ్ మిసైల్, శాటిలైటెడ్ గైడెడ్ గ్లైడ్లతో బ్లాస్టింగ్ చేసింది ఆర్మీ. ఎయిర్ స్పేస్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్లు మిసైళ్లను, బాంబులను ప్రయోగించగా భూతలం నుంచి సైన్యం క్షిపణులను ఎక్కుపెట్టింది. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ రెండు ఒకేసారి అన్ని లక్ష్యాలపై సింక్రనైజ్డ్ ప్యాటర్న్లో బాంబులతో విరుచుకుపడ్డాయి. స్కాల్ప్, స్మార్ట్ షాడో ఓ లాంగ్ రేంజ్ మిసైల్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ఛేదిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసే క్రూయిజ్ మిసైల్ రాత్రి పగలు తేడా లేకుండా ఎలాంటి వెదర్లోనైనా లక్ష్యాన్ని కంప్లీట్ చేస్తుంది. బహల్పూర్లోని జైషే మహమ్మద్, లష్కర్-ఏ తొయిబా టెర్రరిస్ట్ క్యాంపులను స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ ధ్వంసం చేసింది. రాఫెల్ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించారు. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్, టెరెన్ రిఫరెన్సింగ్ తో అనుకున్న టార్గెట్ ధ్వంసం చేస్తాయి. ఈ రాడర్లను అంత ఈజీగా ఎవరు గుర్తించలేరు. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ ఎంబీడీఏ దీన్ని తయారు చేసింది. లాయిటరింగ్ మ్యునిషన్స్ ను కామికేస్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్ గా పిలుస్తారు. కొన్ని గంటల పాటు అనుకున్న టార్గెట్ ప్రాంతంలో గాల్లో తిరిగి ఫైనల్ గా లక్ష్యాన్ని క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. సరైన సమయం కోసం వేచి చూసి దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. వీటిని సర్వేలెన్స్, టార్గెట్ ఐడెంటిఫికేషన్, టర్మినల్ స్ట్రైక్ రోల్స్ లో ఉపయోగిస్తారు. ఈ డ్రోన్స్ టెర్రరిస్ట్ క్యాంపుల్లోని ఖచ్చితమైన లొకేషన్లనే టార్గెట్ చేస్తాయి. ముజఫరాబాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ను ఈ డ్రోన్లే ధ్వంసం చేశాయి. 15 నుంచి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వీటి ప్రత్యేకత. వీటిని పోలాండ్ డబ్ల్యూబీ గ్రూప్ కు చెందిన వార్మేట్ తయారు చేసింది. పాక్పై దాడిలో హ్యూమర్ బాంబులను యూజ్ చేసింది సైన్యం. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలగడం వీటి సొంతం. గాలి నుంచి భూమిపైకి లాంచ్ చేసే ప్రెసిషన్ గైడెడ్ బాంబు. ఇలాంటి నిర్మాణాలైనా తునకలు చేయగల సామర్థ్యం ఉంటుంది. 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్లోని టార్గెట్లను ఛేదించగలదని అంటున్నారు ఆర్మీ ఎక్స్పర్ట్స్. 250 కేజీలు, 500 కేజీలు, 1000 కిలోల బాంబులకు అనుసంధానం చేయొచ్చు. జామింగ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కు చెందిన సాఫ్రాన్ కంపెనీ తయారు చేసింది. వీటిని రాఫెల్ జెట్ నుంచి లాంచ్ చేశారు. ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా టెర్రర్ క్యాంపులపై దాడి చేసింది. పీఓకేతో పాటు పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసి పహల్గామ్ దాడికి బదులు తీర్చుకుంది. మన యుద్ధ విమానాలు ప్రయోగించిన మిస్సైళ్లను, సరిహద్దు దాటి లోపలికి వచ్చిన డ్రోన్లను పాక్ రాడార్ పసిగట్టలేకపోయింది. ఇంతకుముందు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ టైంలో పాక్ రాడార్కు చిక్కకుండా పని పూర్తి చేసుకుని వచ్చింది. కాగా చైనాకు చెందిన LY-80లో మార్స్ ను పాక్ వాడుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చైనా ప్రచారం చేస్తోంది.